సిలిండర్లు రావంట, గ్యాసు అయిపోయిందంట, పక్క దేశంలో ఏదో పెద్ద యుద్ధమంట, కట్టెల పొయ్యి ఒక్కటే దిక్కంటే పట్నంలో కట్టెలే లేవంట. ఏమి చేయాలి, ఏమి చేయాలి? గ్యాస్ బండను తాకిన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం. పశ్చిమ ఆసియా సెగ వంటింటిపై పడింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ ఒకరిపై ఒకరు దాడుల నేపథ్యంలో వంట గ్యాస్ పై తీవ్ర ప్రభావం పడింది. మన దేశానికి సహజ వాయువు గ్యాస్ అత్యధికంగా సరఫరా చేసే ఖతార్ తన డెలివరీలను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ధరలు పెంచుతూ ఆయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ పై 60 రూపాయలు, వ్యాపార సిలిండర్ పై 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ ధర 908 నుంచి 968 రూపాయలకు, వాణిజ్య సిలిండర్ ధర 1935 రూపాయల నుంచి 2049 రూపాయల వరకు 50 పైసలకు చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా వాణిజ్య సిలిండర్ ధర 1935 రూపాయల నుంచి 2049 రూపాయల 50 పైసలకు చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఉమ్మడి జిల్లాలో వినియోగదారులపై 22.50 లక్షల చొప్పున నెలకు 6.75 కోట్ల మేర భారం